ఫిబ్రవరి 17 దేవుని వాగ్దానం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. కీర్తన 6:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేయుచున్నాను. ఎలా ఉన్నారు ప్రియులారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని కలిగి ప్రభుని స్తుతించే వారంగా ఉన్నాం. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క గొప్పతనం ఈ వాగ్దానంలో మనం కనబడుతుంది. భక్తుడు దేవుడు నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకించి ఉన్నాడు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. మనం అనేక పర్యాయములు ప్రభువుకి విన్నపములు మనం చేస్తూ ఉంటాం. అయితే ఆ విన్నపములకు జవాబు కోసం అంతే త్వరగా ఎదురు చూస్తాం. కొన్ని సందర్భంలో వెంటనే ప్రభు సమాధానం ఇస్తాడు. కొన్ని సందర్భంలో కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదని దేవుణ్ణి విసుక్కునేవారు, దేవుణ్ణి ప్రశ్నించేవారు, ఇంకా ప్రార్థన చేయడం మానేసేవారు కూడా మనకు కనబడతారు. ఒక విషయం నిమిత్తమే ప్రార్థించి ఇంకా జరగలేదని దాన్ని వదిలిపెట్టేవారు కూడా ఉంటారు. కానీ అలా కాదు. మనము దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనలు విన్నాడని మనం నమ్మి ఆ విజ్ఞాపనలు మనకి అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, అబ్రహాము ఏ విధంగా అది పొందే వరకు విశ్వాసంతో ప్రార్థించాడో కనిపెట్టాడో ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతావు. దేవుడు మన ప్రార్థనలను అంగీకరించును. నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. అయితే నువ్వు లోకరీతిగా పోవద్దు. లోకరీతిగా ఏదో అవసరానికి మాత్రమే ప్రార్థించేవానిగా నువ్వు ఉండొద్దు. ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ విన్నపములు అంగీకరిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన రాత్రి మంచిని తన్నిచ్చి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభా, మేము చేయు ప్రతి ప్రార్థనలు నువ్వు అంగీకరిస్తున్నావు. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో వాటన్నిటినీ మీరు ప్రభా తప్పించండి, నీ ఆత్మతో నింపండి. ప్రభా, అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, స్వస్థత దయచేయండి తండ్రి. రక్షణ కొరకు ఎదురు చూసే బిడ్డలకు రక్షణ దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.